సో ముందుగా అందరికీ నమస్కారం. చాలా హ్యాపీయెస్ట్ డే మాకు ఇవాళ. ఐ థింక్ ఏప్రిల్ 11th మా లైఫ్స్లో అస్సలు మర్చిపోలేని రోజు అది. మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షకులు చూడడం మొదలుపెట్టిన రోజు. అండ్ చూడడమే కాదు, మేము నిలబెట్టుకున్న ప్రామిస్ అదే రోజు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ ఉంటుంది, ఇది మా ప్రామిస్ అని చెప్పాం. అండ్ మా ప్రామిస్ మేము నిలబెట్టుకున్నాం. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని ప్రామిస్ చేశారు. మీరు నిలబెట్టుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ మేము మా శశి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. మాదో యంగ్ టీమ్, అందరూ కొత్త వాళ్ళము, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము. చాలా ఓపిక్గా ఈ ప్రాసెస్ ఎలా సార్, ఇది ఇలా వెళ్తే బాగుంటుందేమో, ఇంతమంది చూడాలి ఇలా అన్నప్పుడు మాకు దాన్ని లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఓపిక్గా ఎవ్రీ డే మాతో కాంటాక్ట్లో ఉండి రన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అన్నీ అప్డేట్ చేస్తూ, మేము ఎప్పుడైనా అంటే అది ఎట్లా ఉందంటే మ్యూచువల్ ఎనర్జీస్ ఉన్నాయి మాకు. సార్ ఫోన్ చేసి 5 నిమిషాలు మాట్లాడేస్తే టీం అందరూ ఓకే ఎస్ మనం వెళ్తున్నాం ముందుకి అని. సార్కి ఏ డౌట్ వచ్చినా మా టీం అందరం కలిసి సార్కి కూడా ఎనర్జీ ఇచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్స్ అలాట్. ఈ కాంబినేషన్లో ఇంత మంచి సినిమా, మా ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాని మీ బ్యానర్ సహాయంతో డిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఐ థింక్ దిస్ ద మోస్ట్ మెమరబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఈ సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రీమియర్స్ జరిగిన రోజు నుంచి నిన్న జరిగిన 4 షోస్, ఆల్మోస్ట్ అన్ని షోస్ ఆడియన్స్ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేసాం మేము. అండ్ వాళ్ళందరూ నవ్వుతుంటే మేము ఆ థియేటర్లో లేమని దాంకుని మరీ చూసాం మేము వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్స్ కోసం. వాళ్ళు అంతలా నవ్వుతుంటే, అది కూడా అమ్మమ్మలు, బామ్మలు, అత్తలు, పిన్నిలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కుర్చీలోంచి ఎగిరెగిరి నవ్వుతుంటే మా అందరికీ కడుపు నిండిపోయింది. అండ్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంత క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేము చూసి చాలా రోజులైంది. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న ప్రతి వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంది. సో అంత మంచి సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ మా నితిన్ భరత్. అలాంటి కథని సెలెక్ట్ చేసుకోవడం, కథని నమ్మడం, ఇలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ సమ్మర్ స్పెషల్గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. మళ్ళీ ఇలాంటి స్టేజో మైకో ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు. సో నెక్స్ట్ సక్సెస్ పార్టీలో మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బట్ ఈ జర్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, నాకు కూడా. వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్నీ ఈ సినిమాలో మీకు అర్థమవుతాయి. వాళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది. అండ్ స్పెషల్లీ హీరోయిన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ, మా ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీని బిల్డ్ చేసిన విధానం కానీ, ఐ థింక్ చాలా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ దాని గురించి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే దాని ఇంపాక్టే ఈ సినిమా సక్సెస్ది మాట్లాడడానికి మా యాంకర్ గారు కూడా చక్కగా లంగావని మళ్ళీ పూలతో వచ్చారంటే ఆ ఇంపాక్ట్ ఎంత బాగుందో అర్థమవుతోంది. వెరీ ప్రెటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు నితిన్ భరత్ ఇది డిజైన్ చేసినప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాం అన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్, ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి అండ్ లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. అండ్ ఒక సమ్మర్ హాలిడే మూడ్లో ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మా అందరికీ చాలా ఎనర్జీని ఇచ్చింది. అండ్ మమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూఆర్ వెరీ హ్యాపీ. మా ఫేస్ మీద ఈ స్మైల్ తీసుకొచ్చింది మీరు. అంటే ఏది దాచుకోవద్దు, లావ్ అయిపోతారంటారు కదా, మేము మీకు స్మైల్ ఇచ్చాము, మీరు తిరిగి మాకు స్మైల్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా జస్ట్ 1 డే డౌన్, అంటే ఒకరోజే అయ్యింది ఇప్పటికీ. మాకు చాలా ఫ్రెష్గా 2 ఏళ్ల కష్టం కూడా ఎగిరిపోయింది 1 డేలో. అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ సత్య అండ్ సీను. నాకు తెలిసి సినిమాని ఒక లేయర్ మొత్తం అంటే వాళ్ళ భుజాల మీద వేసుకుని ఆడియన్స్ థియేటర్స్లో అంతలా నవ్వుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా సత్య అండ్ మా సీను. వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమా మీద, వాళ్ళు పెట్టిన ఎనర్జీస్, టైం, ఎవ్రీథింగ్ ప్రతి ఫ్రేమ్ ఈరోజు పండింది. సో డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను. చాలా లాంగ్ జర్నీ చేసాం. అండ్ ఈ సినిమాలో నేను ఎన్నిసార్లు చూసినా ఆ షాట్ నేను నవ్వుకునేది. అది డబ్బింగ్లో చూసినా, ఎడిటింగ్లో చూసినా, ఎక్కడ చూసినా నవ్వుకుని. అండ్ థియేటర్లో అంతమంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను. ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్. అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది, రిబ్బన్ పోద్ది. దాని నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని రోజా పువ్వు తీస్తాడు. ఆ గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ. అది
సిను నా కోసం ఒక్కసారి రాజా ఒకసారి రాజా వస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సర్లే నేను అడిగారు మేస్త్రి పక్కలే ఇక అది రోజు ఇస్తా చూడండి. ఏంటి పాని ఏంటి పాని ఆ? ఛీ, ఛీ. మొత్తం పానీ బిలాల్ జలాల్. సో ఐ థింక్ ఇదంతా ఓన్గా క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సిను. మమ్మల్ని నమ్మినందుకు అంతలాగా హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.